హైదరాబాద్ రవీంద్ర భారతిలో హరే కృష్ణ ఇంటర్నేషనల్ హెరిటేజ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ ఫెస్ట్ ఘనంగా జరిగింది. వివిధ కార్యక్రమాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతుల్ని ప్రదానం చేశారు అతిథులు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని, హరే కృష్ణ మూవ్మెంట్ అక్షయపాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస ప్రభుజీ పాల్గొన్నారు. రాష్ట్రంలో పోక్సో కేసులు పెరుగుతున్నాయన్నారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని. ఇప్పటి వరకు 65,000 కేసులు నమోదయ్యాయన్నారు. బాల్య వివాహాలు జరిగితే ప్రజలు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని సూచించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో హెరిటేజ్ ఫెస్ట్ పేరుతో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. పోక్సో యాక్ట్ పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు. హరే కృష్ణ మూవ్మెంట్ సాంస్కృతిక విభాగమైన సుమేధస ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. చైల్డ్ మ్యారేజ్ సంబంధించి బాల్య వివాహాలకు సంబంధించినటువంటి యాక్ట్ ఉంది. జనరల్గా ఇప్పుడంటే పిల్లలు చదువుకుంటున్నారు, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. కానీ ఇంకా విలేజెస్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఆమె చదువుకునే వయసు, చదువుకోదు, ఆమె ఆర్థికంగా నిలబడే పరిస్థితి కాదు. వాళ్ళ చిన్న వయసులో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటాయి. సచ్ ఇన్స్టెన్సెస్ కమ్ టు యువర్ నాలెడ్జ్. మీ దృష్టిలో కానీ అటువంటి విషయాలు ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా మీరు కంప్లైంట్ చేయాలి. 100 తెలుసు కదా పోలీస్ నెంబరు, 1098 తెలుసా చైల్డ్ లైన్. సో ఈ నెంబర్స్ ఎప్పుడు దగ్గర పెట్టుకొని బాల్య వివాహాలు జరిగితే చెప్పండి. బాల్య వివాహాలకి ఎవరైనా హాజరయ్యారంటే వారు శిక్షార్హులు. పెళ్లి చేసినటువంటి పురోహితులు, పెళ్లికి హాజరైనటువంటి వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా శిక్షార్హులు. అక్షయ పాత్ర, భోజనామృతం, అన్నపూర్ణ, మిడ్ డే మీల్స్ లాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న హరే కృష్ణ సంస్థను అభినందించారు హైకోర్టు న్యాయమూర్తి ప్రియదర్శిని. విదేశాలపై ఉన్న మోజుతో దేశాన్ని కించపరచొద్దన్నారు. ఏ స్టేజ్ కి వెళ్లినా మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలన్నారు. పిల్లలపై జరిగే నేరాలను అరికట్టాలని సూచించారు హైకోర్టు న్యాయమూర్తి ప్రియదర్శిని. 65,000 కేసులు రిజిస్టర్ అయితే 3% కేసెస్లో మాత్రమే శిక్ష పడింది. ఎందుకో తెలుసా? ఈ సెక్షువల్ అఫెన్సెస్ చేసేది ఎవరూ కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, ఎవరో అంటే నోన్ పర్సన్స్. తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు ఇక్కడ ఉన్నారు, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వండి దయచేసి. ఈ ప్రేమ వాటిలో పడి మోసపోయిన ఆల్ దీస్ థింగ్స్ ఈ యాక్ట్ పరిధిలోకి వస్తాయి. చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కిచెన్ అక్షయ పాత్ర అన్నారు హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస ప్రభుజీ. మిడ్ డే మీల్స్ తో 20 లక్షల మంది పిల్లలకు ₹5 భోజనం, అన్నపూర్ణతో 40,000 మందికి అన్నం పెడుతున్నామని చెప్పారు. హరే కృష్ణ అంటే ఫుడ్ ప్రోగ్రాం కాదని, మన సంస్కృతి హెరిటేజ్ ను ప్రమోట్ చేయడమేనన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయని తెలిపారు సత్యగౌర చంద్రదాస ప్రభుజీ. సెంట్రలైజ్డ్ కిచెన్స్ లో చాలా శుభ్రతతో పౌష్టికంగా ఉండే ఆహారాలు తయారు చేసి దగ్గరలో ఉండే స్కూల్స్ కన్నిటికీ కూడా చేరుస్తాము. ఆ రకంగా ఈ రోజున అక్షయ పాత్ర ప్రతిరోజు కూడా 20 లక్షల మంది పిల్లలకు మొత్తం భారతావనిలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మా ఆర్గనైజేషన్ తరపున ప్రతిరోజు కూడా 40,000 మందికి 40,000 పీపుల్కి ఈ మిడ్ డే మీల్స్ అనేవి అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్కి మాట ఇది సప్లై చేస్తున్నాం. దీన్ని అన్నపూర్ణగా చేశారు. అది గవర్నమెంట్ వారి యొక్క పార్ట్నర్షిప్తో చేస్తున్నాం అన్నమాట. హెరిటేజ్ ఫెస్ట్ లో భాగంగా సిటీలోని 200కు పైగా స్కూళ్లలో వివిధ పోటీలు నిర్వహించారు ఆర్గనైజర్లు. ఆయా విభాగాల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. వేడుకల్లో భాగంగా సంప్రదాయ నృత్య నాటకం, శాస్త్రీయ సంగీతం, భగవద్గీత శ్లోక పఠనం వేదిక, క్విజ్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ, జానపద నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.